ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా సరటుపల్లిలో వెలిసిన శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవాలయం ఎంతో విశిష్టమైంది. శివుడు పార్వతీదేవి ఒడిలో శయనించి దర్శనమిచ్చే అత్యంత అరుదైన ఆలయం. సముద్ర మథనంలో వచ్చిన హాలాహలాన్ని సేవించి ఇక్కడ స్వామి విశ్రాంతి తీసుకున్నట్లు చెబుతారు. దీనిని 14వ శతాబ్దంలో విజయనగరం రాజులు నిర్మించారు. 1334లో హరిహర బుగ్గరాయలు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెప్తారు. శివుడు సాధారణంగా లింగ రూపంలో ఉంటాడు. కాని ఇక్కడ పల్లికొండేశ్వర పడుకున్న శివుడు రూపంలో సర్వమంగళాంబిక అయిన పార్వతి ఒడిలో ఉంటారు. వాల్మీకి ఇక్కడ తపస్సు చేశాడని అంటారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు. హాలాహలం శివుడి గొంతులోకి పోకుండా పార్వతీదేవి గొంతు పట్టుకుని ఉంటారని, ఆయన గొంతు నీలంగా మారడం వెనుక ఇదే కారణమని చెప్తుంటారు. అందుకే నీలకంఠేశ్వరుడు అంటారని భక్తులు చెబుతుంటారు. ఈ శివాలయం మిగతా ఆలయాల కంటే భిన్నమైంది. లింగ రూపంలో కాకుండా మూర్తి స్వరూపంగా ఉండడం దీని విశిష్టత. ఇది దక్షిణ వారణాసి అని చెప్పవచ్చు. పల్లి అంటే పడుకుని ఉండటం అని అర్థం. ఇక్కడే ప్రదోషకాల పూజలు ప్రారంభమయ్యాయని పురాణాల కథనం. లింగోద్భవ సమయంలో శివుడు శయన భంగిమలో ఉండడంతో ఇక్కడ వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం తీర్థం, శటారి ఇస్తారు. ఇక్కడ వాల్మీకేశ్వరుడు, మరగతాంబిక మరియు ప్రధాన సన్నిధిలో నంది విగ్రహం చాలా విశేషంగా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం భక్తులకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. గర్భాలయంలో శివుడు సుమారు 16 అడుగుల పొడవుతో తుమ్మురులు మరియు సప్త ఋషులు కొలువై ఉంటారు. ఇక్కడ వెలసిన శ్రీ మేధా దక్షిణామూర్తిని ఆరాధిస్తే విద్యాప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. సాధారణంగా ఒంటరిగా ఉండే దక్షిణామూర్తి ఇక్కడ తన భార్యతో కలిసి ఉండటం విశేషం. ఇక్కడ లవకుశుల పాదముద్రలు కూడా ఉన్నాయని చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. శివరాత్రి ఉత్సవాలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి వెళ్లడానికి తిరుపతి నుండి లేదా చెన్నై నుండి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. తిరుపతికి సుమారు 73 కిలోమీటర్లు, చెన్నైకి సమీపంలో అరణి నది ఒడ్డున శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయం ఉంది.